హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చాలామందికి బ్రేక్ఫాస్ట్ అనగానే నచ్చని రెసిపీ వచ్చేసి ఉప్మా. సో అదే ఉప్మాని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? టమాటో బాత్ అండి. చాలా సింపుల్, చాలా క్విక్ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేయాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని ఆ జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఘీలో ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కావాలంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే కరివేపాకు కూడా బాగా చిటపటమని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అవడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ అయితే కంప్లీట్గా రెడ్డిష్ కలర్లో కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం స్లైట్లీ కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎవరికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదో వాళ్ళు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. సో టమాటోని బాగా కుక్ చేసుకోవాలండి. కొంచెం టమాటో సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోండి. సో ఇలా సాఫ్ట్గా అవ్వాలంటే మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే కనుక టమాటోస్ అన్నది కొంచెం త్వరగా కుక్ అవుతాయి. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకు మధ్యలో తిప్పుకుంటూ చేసుకుంటే కనుక మనకి టమాటోస్ బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో టమాటోస్ అన్నది సాఫ్ట్గా అయితేనే ఈ రెసిపీకి టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా మనకి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి, కానీ మోస్ట్లీ వేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే చాలా లుక్ అయితే అదిరిపోతుందండి. అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు సూజీ తీసుకుంటే కనుక మీరు 3 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 1:3 మెజర్మెంట్తో ఉంటుందండి. సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినంత వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే వాటర్ అన్నది బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ టైంలోనే మీకు ఏమైనా సాల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే కనుక ఇప్పుడే చెక్ చేసుకోండి. అలాగే ఫైనల్లీ మనం ఇందులోకి సూజీని యాడ్ చేసుకోవాలండి. సూజీని మనం స్లోగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనం యాడ్ చేయాలి. సో దట్ ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ అవుతుంది. సో మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం వాటరీగా ఉంది అని అనుకుంటున్నారేమో, లేదు, ఇది కొంచెం చల్లారితే కనుక మొత్తం కొంచెం థిక్గా కూడా అయిపోతుందండి. సో ఈ విధంగా మనం కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఉప్మా కుక్ చేస్తామో మనకి చిట్పటమంటూ అది పైకి స్ప్లిట్ అవుతుంది కాబట్టి సో ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలాగైతే ఉంది కదా, కొంతసేపు అయితే మనకి ఉప్మా అన్నది కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా? సో ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా గీని పైన వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే మన టొమాటో బాత్ అన్నది రెడీ అయిపోయింది. సో ఎవరికైతే ఇష్టం ఉందో లేదో నాకు ఇది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో ఇష్టం లేదో ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఈ ఉప్మా మీద కొంచెం నెయ్యి వేసుకొని అలా 2-3 జీడిపప్పులు యాడ్ చేసి తింటే కనుక సాఫ్ట్గా చాలా టేస్టీగా మన నోట్లోకి వెళ్ళిపోతుంది. ఉప్మా ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళైతే ఖచ్చితంగా ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తారు. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.